మొట్టమొదటగా ఫరో ఎందుకు వెళ్ళనివ్వలేదనంటే వారిని పోనివ్వద్దు అని చెప్పాడు. రెండవదిగా అంటూ ఉన్నాడు కదా, మీరు ఆరాధన చేసుకోండి కానీ మీరు బలి అర్పించండి కానీ ఈ ఐగుప్తులే ఉండి మాత్రమే మీరు చేయండి. మూడవదిగా మనము చూసినట్లయితే నిర్గమాకాండము 8వ అధ్యాయము 28వ వచనము చదవండి తల్లి. అందుకు ఫరో మీరు అరణ్యములో దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకు మిమ్మల్ని పోనిచ్చెదను గాని దూరము పోవద్దు. చాలు తల్లి. మూడవదిగా తెగుళ్ళ మీద తెగులు పంపిస్తూ ఉన్నాడు దేవాంతి దేవుడు. ఉగ్రత మీద ఉగ్రత ఆ యొక్క ఫరో రాజ్యంలో చూపిస్తూ ఉంటే ఆ ఉగ్రతకు తట్టుకోలేక, ఆ తెగుళ్ళు తట్టుకోలేక మూడవదిగా మాట్లాడుతున్నాడు. ఏమిటానంటే మీరు ప్రార్థన చేసుకోండి, మీరు బలి అర్పించండి, నేను పోనిస్తాను కానీ దూరముగా మీరు వెళ్ళొద్దు. దూరముగా వెళితే నాకు దూరం అయిపోతారు. కాబట్టి మీరు నా కంటి చూపు దగ్గర మాత్రమే ఉండాలి, మీరు నా ఆలోచన మాత్రమే ఉండాలి, నా ఆజ్ఞను మాత్రమే మీరు పాటించగలిగే అంత దూరంలో మాత్రమే మీరు ఉండండి. ఈరోజు ఎటువంటి అభిప్రాయాన్ని మనము కలిగి ఉంటూ ఉన్నాం? సంఘానికి వస్తూ ఉన్నావు, ఆదివారం మంచిదే, కానీ నువ్వు ఏర్పాటు చేసుకున్న సమయానికి వస్తూ ఉన్నావు, సంఘానికి వస్తూ ఉన్నావు, ఆరాధన నీకు నచ్చినట్టు చేస్తూ ఉన్నావు, సంఘానికి వస్తూ ఉన్నావు, నీకు నచ్చినట్టు వాక్యాన్ని నువ్వు వింటూ ఉన్నావు, ధ్యానిస్తూ ఉన్నావు, సంఘానికి వస్తూ ఉన్నావు కానీ నీకు నచ్చినట్టు ప్రార్థన చేస్తూ ఉన్నావు. ఎప్పుడైనా వాక్య లోతుల్లోనికి వెళ్ళావా తల్లి? ఎప్పుడైనా ఉపవాస ప్రార్థన లోతుల్లోనికి వెళ్ళావా? ఎప్పుడైనా నీ ఆత్మతోను సత్యముతోను నువ్వు ఆయనను ఆరాధించగలిగావా తల్లి? నువ్వు ఏర్పాటు చేసుకుంటున్నావు, ఎక్కువ ప్రార్థన అవసరం లేదు. నువ్వు ఏర్పాటు చేసుకుంటున్నావు, ఎక్కువ ఆరాధన చేయ అవసరం లేదు. నువ్వు ఏర్పాటు చేసుకుంటున్నావు, ఒక అధ్యాయానికి రోజుకి చదివితే సరిపోతుందని అనుకుంటూ ఉన్నావు. ఈరోజు దేవాంతి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, మీరు దూరముగా 3 రోజులు దూరమంతా ప్రయాణం చేసి అక్కడ నాకు బలి అర్పించండి. ఫరో అంటూ ఉన్నాడు, 3 దినములు దూరం వెళ్ళొద్దు, మీరు దూరము పోవద్దు, అక్కడ అర్పించండి అని మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ఏ విధముగా సంఘానికి వస్తూ ఉన్నావు? ఈరోజు సంఘానికి వస్తున్నావు కానీ ఒక క్రమమైన పద్ధతిలో నువ్వు వస్తూ ఉన్నావా? క్రమమైన పద్ధతిలో నువ్వు ప్రార్థన చేస్తే ఆత్మను పొందుకుంటావు. క్రమమైన పద్ధతిలో నువ్వు వాక్యాన్ని ధ్యానించి ఆ వాక్య ప్రకారంగా నడిస్తే నువ్వేమి పొందుకుంటావో తెలుసా? నీ ఆత్మీయ నేత్రములు తెరవబడతాయి. ఎప్పుడైతే నీ ఆత్మను పొందుకొని నీ ఆత్మీయ నేత్రములు తెరవబడ్డాయో నువ్వు ఐగుప్తు ఆశలోనికి నువ్వు వెళ్ళవు, ఐగుప్తు సుఖములోనికి వెళ్ళవు, ఆ శరీరాస నేత్రాస జీవపు డంబములోనికి వెళ్ళవు. కాబట్టి ఫరో మాట్లాడుతూ ఉన్నాడు, మీరు దూరము వెళ్ళొద్దు, వాక్యాన్ని ఎక్కువగా చదవద్దు, ప్రార్థన గంటలు చేయొద్దు, ఆరాధన గంటలు చేయొద్దు. ఈ కట్టుబాట్లను ఉండిపోతున్నావు, ఈ కట్టుబాట్ల సంఘం ఉండిపోతుంది, ఈ కట్టుబాట్ల విశ్వాస కుటుంబాలు ఉండిపోతూ ఉన్నాయి. ఈరోజు దేవాంతి దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. తల్లి, ఈరోజు ఎటువంటి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నావు? ఆత్మీయ లోతుల్లోనికి వెళ్తూ ఉన్నావా? కృప వెంబడి కృపలోనికి వెళ్తూ ఉన్నావా? ఆత్మీయ స్థితి లోతుల్లోనికి వెళ్తూ ఉన్నావా? నువ్వు లోతుల్లోనికి వెళ్ళే కొలది ఆ ఫరోకి భయం, నువ్వు లోతుల్లోనికి వెళ్ళే కొలది ఆ సాతానుడికి భయం. నువ్వు వాక్యము చదువుతూ ఉంటే, ప్రార్థన చేస్తూ ఉంటే, ఆరాధన చేస్తూ ఉంటే నువ్వు ఆత్మను పొందుకొని నువ్వు ఆత్మ ఫలములు నువ్వు ఫలిస్తావు అని అడిగి భయము తల్లి. నీ మనోనేత్రములు తెరిచిన తర్వాత నువ్వు వెనకకి తిరగవని వాడి భయము. కాబట్టి ఆ ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు, మీరు దూరము వెళ్ళొద్దు. దూరము వెళ్ళిపోతే దేవునికి దగ్గరికి వచ్చేస్తావు. దేవునికి దగ్గరగా వచ్చేస్తే నీ కళ్ళు తెరవబడతాయి, నీ ఆ దేవుని ఆత్మ నువ్వు పొందుకుంటావు. నువ్వు పొందుకున్న తర్వాత లేఖనము సెలవిస్తుంది, ఆత్మ చేతనే కానీ నీ శరీర క్రియలను నువ్వు జయించలేవు. ఒక్కసారి నువ్వు ఆత్మను పొందుకున్నావు అంటే ఆ శరీరాస నేత్రాస జీవపు డంబము ఆ ఐగుప్తు ఆశలన్నీ కూడా నువ్వు జయిస్తావని
నువ్వు జయించిన తర్వాత ఆయన స్వరూపంలోనికి మారిపోతావని, ఆయన రూపంలోనికి మారిపోతావని ఆ ఫరోకి భయం, సాతానుడికి భయము తల్లి. మూడవదిగా అంటూ ఉన్నాడు, మీరు నేను వెళ్ళనిస్తాను కానీ దూరము మాత్రము పోవద్దు. ఈరోజు విశ్వాసుల్లో సంఘాలలో 5 నిమిషాలు ప్రార్థనలు, 5 నిమిషాలు దేవాది దేవుని స్తుతించడము, 5 నిమిషాలు వాక్యాన్ని ధ్యానించడము తల్లి. ఈరోజు దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు, 3 దినములు ప్రయాణము చేయాలి. నువ్వు తండ్రిని తెలుసుకోవాలి, తండ్రి ఎందుకు నీవు భూమి మీదకు పంపించాడో నువ్వు తెలుసుకోవాలి. రెండవదిగా ఆ కుమారుడు ఎందుకు భూమి మీదకు వచ్చాడో నువ్వు తెలుసుకోవాలి. మూడవదిగా పరిశుద్ధ ఆత్మదేవుడు ఎందుకు భూమి మీద మనతో నివసిస్తున్నారో నువ్వు తెలుసుకుంటే నువ్వు ఆయన రూపంలోనికి మారిపోతే, నీ బలి అర్పిస్తే ఆయన అంగీకరిస్తాడని ఆ సాతానుడకు భయము తల్లి. ఈరోజు ఎటువంటి మనము జీవితాన్ని గడుపుతూ ఉన్నాం? నీ దూరాన్ని నువ్వే నిర్ణయించుకుంటూ ఉన్నావా? నీ బైబిల్ గ్రంథాన్ని నువ్వే నిర్ణయించుకుంటున్నావా? నీ మోకాళ్ళ జీవితాన్ని ఇంతే సమయం చేయాలి, ఇన్నే గంటలు చేయాలి, ఇన్నే నిమిషాలు చేయాలని నువ్వు అనుకుంటూ ఉన్నావా? వాక్యానికి అంతము లేదు. పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు, అది పొందుకునే వారికి అది పొందునంతగా అది కొలతలు లేని ఆత్మనే మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా! ఈరోజు ఎటువంటి కొలతలు పెట్టుకుంటూ ఉన్నావు? ఎటువంటి కొలతలతో ఉండిపోతున్నావు? ఎటువంటి పరిధులను ఉండిపోతున్నావు? ఎటువంటి ఆ కొద్ది ప్రార్థనలను ఉండిపోతూ ఉన్నావు? అది ఎవరి ఆలోచన తెలుసా? అది ఫరో ఆలోచన. ఆ ఫరో బంధకాలను నువ్వు ఇంకా ఉండిపోతూ ఉన్నావు. రక్షణ పొందేవో కానీ అదే పాపములో, అదే ఐగుప్తులో, అదే యొక్క జీవితంలో నువ్వు ఉండిపోతూ ఉన్నావు తల్లి. నువ్వు నిష్ప్రయోజమైన భక్తిని చేయడానికి, నిష్ప్రయోజమైన ఆరాధన చేయడానికి, నిష్ప్రయోజమైన ఆ స్తుతులు చెల్లించడానికి దేవాది దేవుడు నిన్ను నిర్మించలేదు తల్లి. ఆయన స్వరూపములో నిన్ను నిర్మించాడు. హల్లెలూయా! ఈరోజు ఎటువంటిగా మనం జీవిస్తూ ఉన్నాం. మొట్టమొదటి ఫరో అంటూ ఉన్నాడు, ఆ యొక్క మోషే అహరోనులతో అంటూ ఉన్నాడు, నేను పోనివ్వనని మాట్లాడాడు. రెండవదిగా అంటూ ఉన్నాడు, మీరు ఐగుప్తులో ఉండి మీరు బలి అర్పించండి అంటూ ఉన్నాడు. మూడవదిగా మాట్లాడుతూ ఉన్నాడు, మీరు నేను పంపిస్తూ ఉన్నాను కానీ మీరు దూరము వెళ్ళొద్దని మాట్లాడుతూ ఉన్నాడు. నాలుగవదిగా చూద్దాం, ఆ యొక్క నిర్గమాకాండము 10వ అధ్యాయము 8వ వచనము చదవండి తల్లి. మోషే అహరోనులు ఫరో ఎద్దుకు మరలా రప్పింపబడగా అతడు మీరు వెళ్ళి మీ దేవుడైన యెహోవాను సేవించుడి. అందుకు ఎవరెవరు వెలుదురని వారిని అడగగా అందుకు మోషే మేము యెహోవాకు పండుగ ఆచరింపవలెను గనుక మా కుమారులను మా కుమార్తెలను మా మందలను మా పశువులను వెంట పెట్టుకుని మా పిన్న పెద్దలతో కూడా వెళ్ళుదమనెను. అందుకతడు యెహోవా మీకు తోడయుండునా నేను మిమ్మును మీ పిల్లలను పోనిచ్చేదనా. ఇదిగో మీరు దురాలోచన గలవారు పురుషులైన మీరు మాత్రము వెళ్ళి యెహోవాను సేవించుడి. హల్లెలూయా అంటూ ఉన్నాడు. నాలుగవది అంటూ ఉన్నాడు, మోషే అహరోను పిలిచి అంటూ ఉన్నాడు. ఎందుకు పిలుస్తూ ఉన్నాడు అనంటే ఉగ్రత మీద ఉగ్రత చూస్తూ ఉన్నాడు, తెగుళ్ళ మీద తెగుళ్ళను చూస్తూ ఉన్నాడు. ఒక పక్క నుంచి పశువులు చనిపోతూ ఉన్నాయి, ఒక పక్క నుంచి ఆరోగ్యం పాడైపోతుంది, ఒక పక్క నుంచి అంధకారం వస్తుంది, ఒక పక్క నుంచి ఆ మిడతలు వచ్చి ఆ యొక్క ఐగుప్తు రాజ్యములోన ఆ పశు సంపదనంతటిని, ఆ పంటనంతని పాడు చేస్తూ ఉన్నాయి. అటువంటి ఉగ్రతను చూడలేక, అటువంటి ఆ పరిస్థితిని చూడలేక మరలా యాజకులను పిలిపించాడు. హల్లెలూయా అంటూ ఉన్నాడు, నేను మిమ్మల్ని పోనిస్తాను, ఎవరెవరు మీరు వెళతారు? మోషే అంటూ ఉన్నాడు, మా పిల్లలు పెద్దలు, మా భార్యలు, మా సంపదలు, మా పశు సంపదలు అందరూ కూడా 3 దినములు ప్రయాణము చేసి మేము అక్కడ ఆయనను ఆరాధించాలని మాట్లాడుతూ ఉన్నాడు. అంటూ ఉన్నాడు కదా. ఆ యొక్క ఫరో అంటూ ఉన్నాడు, అది మీ దురాలోచన. మంచి ఆలోచనను దురాలోచనగా మారుస్తూ ఉన్నాడు, మంచి అభిప్రాయాన్ని చెడ్డ అభిప్రాయానికి మారుస్తూ ఉన్నాడు. అంటూ ఉన్నాడు, అది దురాలోచన. అందరిని నేను పోనవను కానీ పురుషులు మాత్రమే వెళ్ళండి.
ఒక్కరు మాత్రమే వెళ్ళండి సంఘానికి, చాలు మీకు ఆశీర్వాదము వస్తుంది. ఈరోజు సంఘాల్లో కనబడేది ఏమిటయ్యానంటే ఒక్కరు మాత్రమే వస్తారు. సంఘానికి ఒక్కరు మాత్రమే వస్తారు. వివాహాలకు మాత్రము కుటుంబం అంతా వెళతారు. ఎందుకు తెలుసా? ఏ ఆలోచన కలిగి ఉన్నావో తెలుసా? ఫరో ఆలోచన నువ్వు కలిగి ఉన్నావు. ఫంక్షన్కు వెళ్ళడానికి మంచి ఆలోచన కలిగి ఉన్నావు, కానీ దేవాలయానికి రావడానికి దురాలోచన కలిగి ఉన్నావు తల్లి. ఈరోజు చూసినట్లయితే ఎంతమంది కుటుంబాలుగా వచ్చారు ఇక్కడికి, ఎంతమంది కుటుంబాలుగా పిల్లలతో సహా ఇక్కడికి వచ్చారు తల్లి. నువ్వు కుటుంబాలుగా వస్తేనే నీకు ఆశీర్వాదము తల్లి. ఈరోజు తల్లి కనబడుతుంటే పిల్లలు కనబడరు. ఈరోజు తల్లిదండ్రులు కనబడుతూ ఉంటే పిల్లలు కనబడరు. పిల్లలు కనబడుతూ ఉంటే తల్లిదండ్రులు కనబడరు తల్లి. కీర్తనల గ్రంథము 133 అధ్యాయము 1వ వచనము తీయండి తల్లి. కీర్తనల గ్రంథము 133 అధ్యాయము. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. ఒకటి మిఠయ్యా ఐక్యత తీసుకువచ్చేదనంటే నీకు ఆశీర్వాదము తీసుకువస్తుంది, నీకు మేలును తీసుకువస్తుంది, ఆయన కృపను తీసుకువస్తుంది, ఆయన దయను తీసుకువస్తుంది. హల్లెలూయా. ఎక్కడైతే ఐక్యతగా ఉంటారో అక్కడ తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మదేవుడు వస్తారు కాబట్టి వారిని ఆశీర్వదిస్తారు. కాబట్టి ఆ ఐక్యతను పోగొట్టడానికి ఏమి చేస్తున్నాడంటే అందరూ వెళ్ళవద్దు, ఒకరు మాత్రమే వెళ్ళండి. ఈరోజు సాతానుడు ఏమి చేస్తున్నాడు తెలుసా? సంఘములోనికి దూరి ఐక్యతను పాడు చేస్తూ ఉన్నాడు. నువ్వు ఒక్కదానివి వెళ్ళు సంఘానికి, పర్వాలేదు. నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు కదా, పర్వాలేదు. నువ్వు వాక్యాన్ని చదువుతున్నావు కదా, పర్వాలేదు. నువ్వు ఆరాధన చేస్తూ ఉన్నావు కదా, పర్వాలేదు. ఆ ఒక్కరి వల్ల నా కుటుంబానికి ఆశీర్వాదం వస్తుందని నీకు చెడు బోధనలు కలిగిస్తూ ఉన్నాడు ఫరోలోంటి సాతానుడు తల్లి. ఈరోజు ఏ బోధనలు వింటూ ఉన్నావు? దేవాంతి దేవుడు మాట్లాడుతున్నాడు. ఎక్కడ ఐక్యతో అక్కడ మనోహరము, ఎక్కడ ఐక్యతో అక్కడ ఆశీర్వాదము, ఎక్కడ ఐక్యతో అక్కడ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తారు. హల్లెలూయా. ఈరోజు ఐక్యతను చెడగొట్టి ఆశీర్వాదాన్ని పోగొడుతూ ఉన్నాడు. ఈరోజు కుటుంబాలుగా సంఘానికి రాగలుగుతున్నామా తల్లి? నువ్వు సంఘానికి వస్తున్నావు తల్లిగా, నువ్వు సంఘానికి వస్తున్నావు తండ్రిగా, మంచిదే. కానీ నీకు రాకుండా నీ బిడ్డలు ఇంటికడ ఉంటూ ఉన్నారే, నీ భర్త ఇంటికడ ఉంటూ ఉన్నాడే, ఆ యొక్క జీవితాలలో, ఆ బిడ్డల జీవితంలో, ఆ భర్త జీవితంలో ఎవరు ఏలుబడి చేస్తున్నారు తెలుసా? ఫరో ఏలుబడి చేస్తూ ఉన్నాడు, సాతానుడు ఏలుబడి చేస్తున్నాడు. నువ్వు సంఘానికి వచ్చినంతసేపు మంచిగానే ఉంటూ ఉన్నావు, ఆరాధనలు మంచిగానే ఉంటూ ఉన్నావు, వాక్యము చేత బలపడుతున్నావు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఐగుప్తు సంప్రదాయాలు, ఇంటికి వెళ్ళిన తర్వాత ఐగుప్తు వాతావరణం ఏర్పడుతుంది. కాబట్టి ఆ ఐగుప్తు మనిషి స్వభావం కలిగి ఉన్న ఆ భర్త, పిల్లల ద్వారా నీకు శాంతి సమాధానము కలగడం లేదు. గమనించగలుగుతున్నారా వాక్యాన్ని? ఈరోజు ఫరో అంటూ ఉన్నాడు, ఒక్కరే వెళ్ళండి కానీ నీ బిడ్డలు నా ఆధ్వర్యంలో ఉన్నారు, ఒక్కరు వెళ్ళండి కానీ నీ భర్త నా ఆధ్వర్యంలో ఉన్నాడు, ఒక్కరు వెళ్ళండి కానీ నీ పశు సంపదలన్నీ నా సముఖంలో, నా సన్నిధిలో ఉన్నాయని చెప్పి ఒక్కరినే పంపిస్తూ ఉన్నాడు. దేవాంతి దేవుడు అంటూ ఉన్నాడు, మొత్తం ఇశ్రాయేలు ప్రజలు పశువులతో సహా, పిల్లలతో సహా 3 దినములు ప్రయాణం వేసి అక్కడ మీరు నన్ను ఆరాధించండి. హల్లెలూయా. ఆరాధన క్రమాన్ని పోగొడుతూ ఉన్నాడు ఫరో తల్లి. ఈరోజు కుటుంబాలుగా వస్తే నీకు ఆశీర్వాదం, కుటుంబాలకు వస్తే నీకు దీవెన. ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ అహరోనుకు సంబంధించిన ఆశీర్వాదం నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు ఒక్కడ వెళితే పరలోక రాజ్యానికి దేవాంతి దేవుడు ఏమి చేస్తాడో తెలుసా? నేను ఒక్కరినే పరలోక రాజ్యానికి వెళ్ళిపోతే నీకు ఇచ్చిన భార్య పరిస్థితి ఏమిటి, నీకు ఇచ్చిన పిల్ల పరిస్థితి ఏమిటికి, నీకు ఇచ్చిన సంఘానికి పరిస్థితి ఏమిటి? ప్రశ్నించే దేవుడు తల్లి. ఆ న్యాయ సింహాసనం ఎదురుకుండా నేను జవాబు చెప్పాలి. నేను జవాబు చెప్పాలంటే నా సంఘాన్ని సనమైన మార్గంలో, నా భార్యను సనమైన మార్గంలో, నా బిడ్డలను సనమైన మార్గంలో నేను నడిపించగలిగి ఈ భూమి మీద ఉండాలి. హల్లెలూయా. దేవాంతి దేవుడు అంటూ ఉన్నాడు, కయ్యేను నీ తమ్ముడు ఎక్కడ? సమాధానం చెప్పాలి. అబ్రహాము నీ భార్య ఎక్కడా? అబ్రహాము సమాధానం చెప్పగలిగి ఉండాలి.
ఓ హాగరు, నీ బిడ్డను ఎక్కడ పడవేశావు? సమాధానము చెప్పగలిగి ఉండాలి. ఈరోజు సమాధానం నాడి చెప్పగలిగే ఈ స్థితిలో నువ్వు ఉంటూ ఉన్నావా? ఓ తల్లి, ఓ చెల్లి, ఓ తండ్రి, నువ్వు ఒక్కదానమే పరలోక రాజ్యానికి వెళ్ళిపోయి నువ్వు ఒక్కదానమే ఆయన ఆరాధించడానికి, నువ్వు ఒక్కదానమే ఆయన స్తుతించడానికి కాదు తల్లి. కుటుంబాన్ని ఏర్పాటు చేసింది ఎవరో తెలుసా? తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ దేవుడు ఆది కాండములో కుటుంబాన్ని ఏర్పాటు చేశాడు. దాన్ని విచ్ఛిన్నం చేసింది ఎవరో తెలుసా? సాతానుడు. ఆ సాతాను బంధకాల్లో ఉంటూ ఉన్నావు నీ కుటుంబాన్ని. ఈ విధముగా ఆలోచన ఈరోజు నువ్వు కలిగి ఉంటూ ఉన్నావేమో. అదే ఆలోచన విచ్ఛిన్నము చేయడానికి నాలుగోదిగా ఫరో అంటూ ఉన్నాడు, ఒక్కరు మాత్రమే వెళ్ళండి, మిగతా వాళ్ళందరూ ఆ దినములో ఉండండి. ఈ ఆ దినములో ఉన్న మనుషుల చేత ఆ పరిశుద్ధమైన మనుషుణ్ణి ఏమి చేస్తాడో తెలుసా? పాపములోనికి దించేస్తాడు తల్లి. గా చూసి మనం ముగించుకుందాం. నిర్గమకాండము 10వ అధ్యాయము 24వ వచనము చదవండి తల్లి. నిర్గమకాండము. ఫరో మోషేని పిలిపించి నీవు వెళ్ళి యెహోవాను సేవించుడి. మీ మందలు మీ పశువులు మాత్రమే ఇక్కడ ఉండవలెను. మీ బిడ్డలు మీతో వెళ్ళుచున్నాను అనగా మోషే మేము మా దేవుడైన యెహోవాకు అర్పింపవలసిన బలుల నిమిత్తమును హోమార్పణముల నిమిత్తమును నీవు మాకు పశువులను ఇవ్వవలెను. మా పశువులను మాతో కూడా రావలెను. ఒక్క డెక్కైనను విడవకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క డెక్కైనను ఇక్కడ విడవడానికి వీలు లేదు. హల్లెలూయా. ఒక్క కర్రైనను ఒక్క పోసైనను ఉండడానికి ఐగుప్తులో ఉండడానికి వీలు లేదు. చివరగా వచ్చిన ఉగ్రతను బట్టి, చివరగా వచ్చిన ఆ మొదటి సంతానము చనిపోవడం వల్ల జరిగింది ఏమిటో తెలుసా? ఫరో అంటూ ఉన్నాడు, మోషే ఆహారం పిలిచి అంటూ ఉన్నాడు, మీరందరూ వెళ్ళండి, మీ పిల్లలతో సహా, మీ భార్యలతో సహా, మీ చంటి బిడ్డలతో సహా, మీ పనివారితో సహా వెళ్ళండి, కానీ మీ పశువులను మాత్రం నా దగ్గర ఉంచండి. దేవాది దేవుడు లేఖనము సెలవిస్తూ ఉంది, మీ పశువులతో సహా మీ సమస్తము, మీకు కలిగి ఉన్న సమస్తము కూడా ఎక్కడ కనబడాలనంటే నేను చూపించే ఆ మందిరములో కనబడాలి. హల్లెలూయా. ఆ పశువులు ఎందుకు అయ్యానంటే ఆ పశువులతో నువ్వు నాకు బలి అర్పించాలి. హల్లెలూయా. మోషే అంటూ ఉన్నాడు, ఒక్క డెక్క కూడా, ఒక్క గొర్రె కూడా ఈ ఐగుప్తులో ఉండడానికి వీలు లేదని నా దేవాతి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడని మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు సంఘానికి వస్తూ ఉన్నాము కుటుంబాలుగా. ఈరోజు నీ ఆస్తి పాస్తుల్ని ఏం చేస్తూ ఉన్నావు? నువ్వు రాబడినంత ఏం చేస్తూ ఉన్నావు? దేవాతి దేవుడు లేఖనం సెలవిస్తుంది, ప్రథమ ఫలము నా మందిరము దగ్గర కనబడాలి. నీ రాబడిలో 10% నా మందిరములో కనబడాలి. నీకు ఇచ్చిన ఆరోగ్యము 10% నా మందిరములో వాడబడాలి. నీకు ఇచ్చిన సమయాన్ని 10% నా మందిరములో కనబడాలి. ఆ వాక్యం చదవడంలో, బలి అర్పించడంలో, ప్రార్థన చేయడంలో, ఉపవాసము చేయడంలో ఆ 10% ఆ 2.5 గంటలు నా మందిరములో గడపాలని ఆయన వాక్యాన్ని సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఏమి చేస్తూ ఉన్నావు? ఈరోజు ఆ ప్రథమ సంతానాన్ని ఏం చేస్తూ ఉన్నావు? ఆ ప్రథమ బలి అర్పించిన అర్పణ నువ్వు ఏమి చేస్తున్నావు? ఇంటి దగ్గర పెట్టి అది దేవాది దేవుని కాదని వచ్చి నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావా? ఆ 10% సమయాన్ని ఇంటికాడ పెట్టి 1 గంట సమయాన్ని ఇస్తూ ఉన్నావా అనే అభిప్రాయాన్ని కలిగి ఉంటూ ఉన్నావా తల్లి? ఫరో అంటూ ఉన్నాడు, మనుషులందరూ వెళ్ళండి, కానీ మీ ఆస్తి పాస్తులు మాత్రం ఈ ఐగుప్తులో ఉంచండి. ఈరోజు సంఘములో బిడ్డలు ఏ విధముగా తయారయ్యారంటే, సంఘములోనికి కుటుంబం అంతా కనబడుతూ ఉన్నారు, కానీ వారు సంపాదించిన ఆస్తిని ఇంటి దగ్గర పెడుతూ ఉన్నారు. ప్రభు పరిచర్యలో వాడడం లేదు. ఆ జీతాన్ని తీసుకొచ్చి ఇంటి దగ్గర పెడుతూ ఉన్నారు. 10% ఆ దేవుని మందిసమ్మ దగ్గర కనబడడం లేదు. ఆ పరిచర్యంలో వినియోగించుకోవడం లేదు. సమస్తమును కలిసి ఆయన అంటూ ఉన్నాడు, ఆ బలి అర్పించండి అని మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం ఎటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉన్నాము తల్లి? ఎటువంటి ఆలోచన మనము కలిగి ఉన్నాం? ఎందుకు కయ్యేని యొక్క అర్పణను అంగీకరించలేదు అని అంటే, అతను పండించిందంతా తీసుకువచ్చాడు తల్లి.
తీసుకువచ్చి బలి అర్పిస్తూ ఉన్నాడు. బలిని అర్పించే విధానంలో తేడాగా ఉంది. తన శరీరాన్ని అర్పించాడు. ఆ పండించిన ఆ పంటను అర్పించాడు, కానీ తన హృదయాన్ని అర్పించలే. తన హృదయంలో ఏముంది తెలుసా? కోపం ఉంది. తన హృదయంలో కపటం ఉంది. తన హృదయంలో పగ ఉంది. అర్పించింది ఏ విధముగా అర్పించాలో తెలుసా? నీ ఆస్తి పాస్తులతో పాటు నీ శరీరాన్ని అర్పించాలి. నీ శరీరంతో పాటు నీ ఆత్మను అర్పించాలి. అప్పుడు మాత్రమే ఆ బలిని దేవాతి దేవుడు అంగీకరిస్తాడు. అప్పుడు మాత్రమే ఆ బలి దేవాతి దేవునిగా ఇంపుగా ఉంటుంది. ఎప్పుడైతే ఆ బలి అర్పణ దేవాతి దేవునికి ఇంపుగా ఉన్నదో, దేవాతి దేవుడు అంగీకరించాడో, ఆ అంగీకరించిన మూలముగా నీ మీదకి ఆశీర్వాదం వస్తుంది, నీ మీదకు కృప వస్తుంది, నీ మీదకి నీ కళ్ళు తెరవబడతాయి, నీ మీదకి పరిశుద్ధ ఆత్మ దేవుడు శక్తినిచ్చి నడిపిస్తాడు. అటువంటి నడిపించకుండా ఫరో ఏమి చేస్తున్నాడు తెలుసా? మనుషులు మాత్రమే వెళితే వెళ్ళండి, కానీ మీ సంపద నా దగ్గర ఉంచండి. మనుషులు మాత్రమే వెళ్తే వెళ్ళండి, కానీ మనసును మాత్రమే నా దగ్గర ఉంచండి. మనుషులు మాత్రమే వెళ్ళండి, కానీ మీ శరీర ఆశలు మాత్రమే నా దగ్గర ఉంచండి. ఈ విధమైన ఆలోచనతో నువ్వు బాధపడుతూ ఉన్నావు సంగమా. ఇటువంటి ఆలోచనతో అంటే నువ్వు అర్పణలు అర్పిస్తున్నావు, కానీ నీ శరీరాన్ని అర్పించేవారు కొందరు, ఆత్మను అర్పించేవారు కొందరు, శరీరాన్ని దాచుకునేవారు కొందరు, ఆత్మను దాచుకునే కపటము దాచుకునేవారు కొందరు. కానీ లేఖనము సెలవిస్తుంది, రోమాపత్రిక 12వ అధ్యాయము 1వ వచనములో మాట్లాడుతున్నాడు ఆయన, ఇదిగో మీ శరీర ప్రాణ ఆత్మ దేహములను ఇదిగో సజీవ యాగముగా నాకు అర్పించండి, అది దేవాతి దేవునికి అది యుక్తమైనదని మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. యుక్తమైన అర్పణ చేస్తున్నావా? మంచి అర్పణ చేస్తున్నావా? యోగ్యమైన అర్పణ చేస్తున్నావా? నీ శరీరంలో నీ ప్రాణ ఆత్మ దేహములను నీ యొక్క సంపదను ఆయనకి ఇచ్చి నువ్వు అర్పణ అర్పించగలుగుతూ ఉన్నావా తల్లి? ఆ అర్పణను యోగ్యమైనదిగా ఎంచుతాడు. ఈరోజు ఎటువంటి అర్పణ అర్పిస్తూ ఉన్నావు? ఫరో మాట్లాడుతూ ఉన్నాడు, ఆ బంధకాల్లోంచి వెళ్ళడానికి వీలలేదు. ఒకటి మాట్లాడుతూ ఉన్నాడు, వెళ్ళొద్దని మాట్లాడుతూ ఉన్నాడు. రెండవదిగా అంటూ ఉన్నాడు, ఇక్కడే ఉండి బలి అర్పించండి. మూడవదిగా మాట్లాడుతూ ఉన్నాడు, దూరము వెళ్ళిపోద్దని మాట్లాడుతున్నాడు. నాలుగవది అంటూ ఉన్నాడు, ఎవరో ఒక్కరు మాత్రమే వెళ్ళండి. ఐదవదిగా మాట్లాడుతూ ఉన్నాడు, అందరూ వెళ్ళండి, కానీ నీ కష్టార్జితాన్ని ఇక్కడ మాత్రము పెట్టి వెళ్ళండి. ఎందుకు తెలుసా? కష్టార్జితాన్ని పెట్టమంటూ ఉన్నాడు. మరలా వీరు ఐగుప్తులోనికి వస్తారు కాబట్టి, మరలా వీరు ఐగుప్తు ఆశలు కలిగి ఉంటారు కాబట్టి, మరలా వీరు ఐగుప్తునికి చూస్తారు కాబట్టి, మరలా వీరు హృదయంలో ఐగుప్తు సాంప్రదాయాలు ఉంటాయి కాబట్టి, ఆ ఫరో చేసిన పన్నాగము, ఇటువంటి పన్నాగములో నువ్వు పడిపోతూ ఉన్నావా? ఇటువంటి పాపము, ఈ దురాలోచనలో ఈ కఠినమైన హృదయాన్ని నువ్వు కలిగి ఉంటూ ఉన్నావా? కానీ మోషే ఆహారంలో పట్టిన పట్టును విడవలేదు తల్లి. హల్లెలూయా. దేవాతి దేవుని ప్రార్థన చేయగా ఐగుప్తులో ఒక్క డెక్క కూడా మిగలకుండా వారికి సంబంధించిన సంపదనంతటిని కూడా తీసుకుని వెళ్ళి 3 రోజులు ప్రయాణం చేసి అక్కడ అర్పించారు. హల్లెలూయా. ఎప్పుడైతే అర్పించారో, ఎప్పుడైతే ఎర్ర సముద్రమును దాటారో ఫరోకు తెలిసింది. ఫరోకు తెలిస్తే ఫరోలు రథాల మీద కట్టుకొని వస్తూ ఉన్నాడు. మోషే ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ఏమి చేయమంటావు ప్రభా? నువ్వు చెప్పినట్టే 3 దినములు ప్రయాణం చేశాం. నువ్వు చెప్పినట్టే మా శరీర ప్రాణ ఆత్మ దేహములను ఇదిగో మా సంపదనంతా అర్పించి మీకు బలి అర్పించాము ప్రభా. ఏమి చేయమన్నామంటే మోషేతో దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడు, మీరు చేయవలసిందంతా చేశారు కాబట్టి మీరు నిలబడి చూడండి. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవాతి దేవుని స్తుతిద్దాం. మీరు నిలబడి చూడండి. ఇదిగో మీరు నిలబడి చూడండి. ఇప్పుడు వరకు ఇదిగో మీరు ఫరోను చూశారు కాబట్టి ఇంకెప్పుడు ఆ ఫరోను కానీ ఆ ఫరోకు మనుషులను కానీ ఎన్నడూ మీరు చూడరు. హల్లెలూయా. ఎన్నడూ చూడరు. ఎందుకు తెలుసా? నువ్వు అర్పించవలసిన రీతిగా నువ్వు అర్పిస్తే, నీ కుటుంబం అంతా వచ్చి అర్పిస్తే, నిన్ను వెంటాడుతున్న ఫరో, నిన్ను వెంటాడుతున్న శ్రమలో, నిన్ను వెంటాడుతున్న అనారోగ్యమో, నిన్ను వెంటాడుతున్న ఐగుప్తు సంప్రదాయాలు జోలికి నువ్వు వెళ్లకుండా ఆ సముద్రములో ముంచి వేస్తాడు తల్లి. హల్లెలూయా. ఈరోజు దేవాతి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆయన అర్పణ కోసం మాట్లాడాడు తల్లి. ఆయన అర్పణను చూసి నేను ఆశీర్వదించే దేవుడు, ఆయన అర్పణ చూసి నీతో మాట్లాడే దేవుడు, ఆ అర్పణ చూసి నేను పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళే దేవుడు తల్లి.
అందుకే దావీదు గారు అంటూ ఉన్నారు, అయ్యా ఎవరైనా జనులు నీ మందిరంలోనికి వెళ్ళి అర్పణలు అర్పిస్తారంటే నాకు ఎంతో సంతోషమో కలుగుతుంది ప్రభా. ఇటువంటి ఆనందము ఈరోజు నువ్వు పొందుకోవాలనుకుంటూ ఉన్నావా తల్లి? ఈరోజు దేవాతి దేవుడు నీకు స్పష్టంగా తెలియచేశాడు. సంఘమంతా ఇదిగో ఈ కుటుంబమంతా కలిపి ఆయన సన్నిధిలో కనబడితే నీకు ఆశీర్వాదము, ఆయన సన్నిధిలో ఆయన సముఖములో కనబడితే నీకు కాపుదల, ఆయన సన్నిధిలో కనబడితే నీకు క్షేమము, ఆయన సన్నిధిలో కనబడితే నీకు భద్రత, ఆయన సన్నిధిలో కనబడితే నీకు పరలోక రాజ్యం అని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. అందరూ నిలబడి ప్రార్థన చేసుకుందాం, ముగించుకుందాము. తల్లి, ఈరోజు ఎటువంటి బంధకాల్లో ఉన్నావు? నువ్వు ఫరో బంధకాల్లో ఉన్నట్లయితే ఈ మధ్యకాల సమయంలో దేవాతి దేవుడు నీతో మాట్లాడాడు. తల్లి, ఈరోజు నువ్వు ఫరో బంధకాలలో ఉంటే ఆ 10 తెగులతో నువ్వు బాధపడుతున్నట్టే తల్లి. ఆ ఆలోచనలు నువ్వు ఉంటే ఇంకా ఈ కొద్ది ప్రార్థనే పర్వాలేదు, ఇంకా ఈ కొద్ది స్తుతే పర్వాలేదు, ఇంకా ఈ కొద్ది వాక్యమే పర్వాలేదు అని నువ్వు ఆలోచనలో ఉంటే ఆ ఫరో రాజ్యంలోనికి వచ్చిన తెగులతో నువ్వు బాధపడుతూ ఉన్నావు, ఆ శ్రమలతో నువ్వు బాధపడుతూ ఉన్నావు. దేవాతి దేవుడు ఎందుకు భూమి మీదకు వచ్చాడంటే ఆ ఫరో కాడి నుంచి నేను విడిపించడానికి, ఆ బంధకాల నుంచి నేను విడిపించడానికి ఆయన ఫరో చేతులు బలైపోయాడు తల్లి. ఆయన సాతాను చేతిలో నీ కోసము నా కోసము నిర్దోషమైన గొర్రెపిల్ల బలైపోయింది తల్లి. కారణం ఏమిటో తెలుసా? నీ యొక్క ఆ యొక్క ద్వార బంధములకు ఆ కాపుదలను ఇచ్చాడు, ఆ ద్వార బంధములకు ఆయన రక్తాన్ని ఇచ్చాడు తల్లి. నువ్వు ఆ ఫరో బంధకాల్లో వెళ్లకుండా ఆ మందిరంలో ఉండాలని, ఆ యెరూషలేము పట్టణంలో ఉండాలని, ఆ యొక్క కానాను దేశంలో నడిపించబడాలని ఆయన ఆశ కలిగి ఉండి తల్లి నిన్ను విడిపించాడు. ఈరోజు ఐగుప్తు సాంప్రదాయాలను పాటిస్తూ ఉన్నావా? ఐగుప్తు ఆచారాలు ఇంకా పాటిస్తూ ఉన్నావా? ఇంకా నువ్వు నీ భర్త రాకుండా నువ్వు ఒక్కదానమే వస్తున్నావా సంఘానికి తల్లి? నీ అర్పణలను అర్పించకుండా నీ ధనధాన్యములు ఇంటికాడ నువ్వు భద్రపరుచుకొని వస్తూ ఉన్నావా? ఈరోజు అలాంటి వారి కోసం దేవాతి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీ అర్పణ యోగ్యమైనది కాదు తల్లి. యోగ్యమైనది అయితే నువ్వు 3 దినములు ప్రయాణము చేసి నీ శరీర ప్రాణాత్మ దేహములను ఆ బలిపీఠము దగ్గర నువ్వు అర్పించాలి తల్లి. అందరూ 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేసుకుందాం. అందరూ 2 చేతులు ఎత్తి ప్రార్థన చేసుకుందాము తల్లి. అయ్యా, నా భర్త రావడం లేదు ప్రభువా, నా బిడ్డలు రావడం లేదు ప్రభువా. ఇదిగో ధనాన్ని ఆశించి నీ పరిశుద్ధమైన దినాన్ని నేను దొంగిలిస్తూ ఉన్నాను ప్రభువా. ఆ ఫరో ఆలోచనలో పడిపోయి, ఆ ఫరో మనుషుల్లో పడిపోయి ప్రభువా నీ సమయాన్ని నేను దొంగిలిస్తూ ఉన్నాను ప్రభువా. ఈ పనుపాటల్లో పడిపోతూ ఉన్నానయ్యా. ఆ మార్తవులో విస్తారమైన పనులు పెట్టుకొని నేను తిరుగుతున్నాను ప్రభువా. నన్ను క్షమిస్తావా తండ్రి? నన్ను క్షమిస్తావా? నీ హక్కును చేర్చుకుంటావా? ఇదిగో ప్రభువా, నా జీవితాన్ని నీకు అర్పిస్తున్నానని కొన్ని నిమిషాలు ప్రార్థన చేయి. నా ప్రాణాత్మ దేహం నీకు అర్పిస్తున్నానని నువ్వు ప్రార్థన చేయి తల్లి. ఆ ప్రార్థనను అంగీకరించే దేవుడు, ఆ బలిని అంగీకరించే దేవుడు. ఇంకెప్పుడు నేను ఇంటి దగ్గర ఉండను ప్రభా, ఇంకెప్పుడు కొద్ది దూరమే నడవను ప్రభా, ఇంకెప్పుడు నా తండ్రి నేను ఒక్కదాన్ని రాను ప్రభా, నీ సన్నిధానానికి యోగ్యము కలిగి వస్తాను ప్రభా అని ఒక్క మాట పలుకు తల్లి. ఒక్క మాట పలుకు. నీ కుటుంబాన్ని ఆశీర్వదించడానికి ఈ మధ్యకాల సమయంలో ఆయన సిద్ధముగా ఉన్నాడు తల్లి. నీకు ఐక్యతనివ్వడానికి, నీకు కాపుదలనివ్వడానికి, నీకు వరములనివ్వడానికి, నీకు ఫలమునివ్వడానికి ఆయన చూస్తూ ఉన్నాడు. నీ యొక్క జీవితాన్ని ఆయనకు అర్పించు. నీ యొక్క జీవిత ప్రాణాత్మ దేవునికి ఆయనకు అర్పించు తల్లి.